మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన అత్యున్నతమైన నామమున పొందనాలు. ఉదయకాలం పూట మీ సన్నిధానంలో మేమంతా కూడుకొని మీ విలువైన మాటలను ఆలోచించుటకు మీరు మా ఎడల చూపిన ఈ కృపను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాము తండ్రి. దేవా, వినడానికి మీ పిల్లలంతా కూడా ఎంతో సిద్ధ మనసు కలిగి కూర్చొని ఉన్నారు. మాట్లాడుతున్న నాకు సమయోచితమైన జ్ఞానమును ప్రసాదించండి. మీ మాటలు నా నోట వినిపించండి. ఈ ప్రార్థన మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు పేరట బ్రతిమలాడి వేడుకొంచున్నాను మా పరలోకపు తండ్రి. మంచిదండి. కొన్ని విషయాల్ని బైబిల్ నుంచి జాగ్రత్తగా ఆలోచిద్దాం. అపోస్తులుడైనటువంటి పౌలు గారు మొదటి ప్రయాణాన్ని గురించి ఆలోచించాం కదా. అపోస్తులైన పౌలు గారి యొక్క మొదటి ప్రయాణంలో ఎవరెవరు ప్రయాణం చేశారు పౌలు గారితో? పౌలు గారితో మొదటి ప్రయాణం చేసిన వారు ఎవరెవరు? చేతిలో ఒకరు, అలా పేర్లు చెప్పండి. యోహాను, వెరీ గుడ్. మారు పేరు గల యోహాను. ఇంకా మొదటి ప్రయాణంలో బర్నబా. ఇంకా ప్రయాణంలో ఎవరెవరు ప్రయాణం చేశారు? పౌలు గారు, తర్వాత మార్కు అని మారు పేరు గల యోహాను, తర్వాత బర్నబా. అవునా? వీళ్ళు ముగ్గురేనా? వీళ్ళ ముగ్గురే. పౌలు ముందా బర్నబా ముందా? సంఘంలో పౌలు ముందా బర్నబా ముందా? బర్నబా ముందు. ఎట్లా? బర్నబా ఎలా ముందు అవుతాడు? పౌలు గారు కదా ముందు. అపోస్తులతో ఎవరున్నారు? బర్నబా ఉన్నాడు. పౌలు లేరా అపోస్తులతో? పౌలు ఎప్పుడు మెర్జ్ అయ్యాడు? పౌలు ఎప్పుడు అపోస్తులతో మెర్జ్ అయ్యాడు? దమస్కు పట్టణం తర్వాత, ఇన్సిడెంట్ తర్వాత. ఎవరు చేర్చారు అపోస్తుల దగ్గరికి పౌల్ని? బర్నబానే పౌలు గారిని పరిచయం చేశాడు. ఎవరికి? పేతురు గారికి. సెకండరీ. అంటే బర్నబా ముందు. మొదటి ప్రయాణంలో బర్నబా, మార్కు అని మారు పేరు గల యోహాను, పౌలు గారు ముగ్గురు కలిసి ప్రయాణం చేశారు. అవునా? ముగ్గురు కలిసి ప్రయాణం చేసేటప్పుడు అసలు పౌలు ఎక్కడున్నాడు ప్రయాణం కంటే ముందు? బర్నబా ఎక్కడున్నాడు? మార్క్ ఎక్కడున్నాడు? అసలు మార్కుకు, బర్నబాకు, పౌలుకు అసలు ఈ ముగ్గురికి సత్సంబంధాలు ఏంటి? వీళ్ళ దగ్గర బంధత్వాలు ఏంటి అసలు? మార్కు ఎవరు? బర్నబాకి ఏమవుతాడు మార్కు? మార్కు బర్నబాకు ఏమవుతాడు? మార్కు బర్నబాకు ఏమవుతాడు? సమీప బంధువు, రిలేషన్. సమీప బంధువు ఎవరు? మార్కు. ఓకేనా? పౌలేమో తార్సులో ఉన్నాడు. తార్సులో ఉన్నాడు. ఎందుకు తార్సుకి వెళ్ళాడు పౌలు తార్సుకి ఎందుకు వెళ్ళాడు? దమస్క నుండి యెరూషలేముకి వచ్చాడు. యెరూషలేములో నుండి తార్సుకి ఎందుకు వెళ్ళాడు? ఇదంతా జరిగిన తర్వాత పరిచర్యకు వచ్చిన తర్వాత యెరూషలేముకి వచ్చాడా? దమస్క నుండి వచ్చాడు, యెరూషలేముకి వచ్చాడు. యెరూషలేములో ఎక్కడికి వెళ్ళాడు? తార్సుకి వెళ్ళాడు. తార్సు ఎవరి ప్రాంతం? పౌలు గారి ప్రాంతం కదా. తార్సుకి వెళ్ళాడు. తార్సుకి ఎందుకు వెళ్ళాడు? చంపుతానని చెప్పి యెరూషలేములో పౌలు గారిని చంపడానికి కుట్ర జరిగింది. దమస్కులో నుండి ఎందుకు వచ్చాడు? దమస్కులో నుండి యెరూషలేముకు ఎందుకు వచ్చాడు? దమస్కులో కూడా పౌల్ని ఏం చేద్దామని కుట్ర చేశారు? చంపేద్దామని కుట్ర చేశారు. అవునా? గంపలో దించి రాత్రి ఏం చేశారు? యెరూషలేముకు పంపించారు. యెరూషలేముకు వచ్చిన తర్వాత యెరూషలేములో సువార్త ప్రకటిస్తేనైనా వదిలిపెట్టారా? అక్కడ కూడా పౌలు గారు ఏం చేయాలనుకున్నారు? చంపాలనుకున్నారు. అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ ఏమని నిర్ణయించారు అప్పుడు? నీవు కొంతకాలము తార్సులోని సొంత పట్టణంలో ఉండడమే ఉత్తమమైన పని అని ఏం చేశారు? ఇతన్ని తార్సులకు పంపించారు. ఇప్పుడు తార్సులో ఉన్నాడు ఆయన. ఎవరు? పౌలు గారు. బర్నబా ఎక్కడున్నాడు? ప్రారంభ ఆది సంఘంలో అపోస్తులతో ఉన్నాడు. తర్వాత అంత్యోకయలో ఉన్నవారు దేవుని వాక్యంను అంగీకరించారన్న సంగతి అపోస్తులకు తెలిసిన తర్వాత
అప్పుడు అపోస్తులు ఏం చేశారు? అంతియోకైకి ఎవరిని పంపించారు? బర్నబాను పంపించారు. సీక్వెన్స్ అన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరిని పంపించారు? బర్నబాను పంపించారు. ఎక్కడికి? అంతియోకైకి పంపించారు. అంతియోకైకి వచ్చాడు. అక్కడ సంఘంలో చేర్చబడ్డ వారందరితో మాట్లాడాడు, అందరిని బలపరిచాడు, స్థిర హృదయం కలిగి ఉండాలని హెచ్చరించాడు. హెచ్చరించిన తర్వాత దగ్గరలో నియర్ బై లో ఉన్నటువంటి తార్సు ప్రాంతాన్ని చూశాడు. ఎవరు? బర్నబా. తార్సులో ఎవరున్నారు? పౌలు ఉన్నాడు. పౌలును నేను జత చేసుకుంటే దేవుడి పని విస్తృతంగా సాగుతుంది అని జాగ్రత్తగా ఆలోచన చేసి తార్సుకు ప్రయాణం చేసి తార్సులో ఉన్నటువంటి పౌలు గారిని తీసుకుని ఎక్కడికి వచ్చాడు? అంతియోకైకి వచ్చాడు. అర్థమవుతుందా? అంత్యోకయలో కొంతకాలం ఉండి సువార్త పరిచర్య చేసి అక్కడ చాలా మందిని పోగు చేసి దేవుని వైపు మరలించిన తర్వాత కొంతకాలానికి ఏమని డిసైడ్ అయ్యారు వీళ్ళు? పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా చెప్పబడితే నేను నా పని కోసం ఏర్పాటు చేసుకున్న పౌలును బర్నబాను మీరు విడిచిపెట్టండి అని సంఘంలో ఉన్న పెద్దలకు పరిశుద్ధాత్మ ద్వారా దర్శనం వచ్చేసిన తర్వాత అప్పుడు పరిశుద్ధాత్మ చేత ప్రార్థన చేయబడి వీరిద్దరు, ఎవరు? పౌలు, బర్నబాలు, వీరితో సహకారి పరిచర్య కోసము ఏర్పాటు చేయబడ్డ వ్యక్తిగా మార్కు గారు బయలుదేరుతారు. ఈ ముగ్గురు కూడా బయలుదేరి అనేక ప్రాంతాలు తిరిగి దేవుని వాక్యాన్ని పరిచయం చేస్తారు. ఇది మొదటి ప్రయాణం. ఇది మొదటి ప్రయాణం. మొదటి ప్రయాణంలో ఏమేమి సన్నివేశం జరిగాయి, ఎక్కడెక్కడికి వెళ్ళారు అంత మీకు చెప్పాను. మొదటి ప్రయాణంలో కొంత దూరం వెళ్ళిన తర్వాత మార్కు అని మారు పేరు కలిగినటువంటి యోహాను ఏమైపోయాడు? వీళ్ళతో ప్రయాణాన్ని పూర్తి చేయకుండానే మధ్యలోనే తిరిగి బ్యాక్ వచ్చేసాడు. మధ్యలోనే వదిలేసి వచ్చేసాడు. ఎవరు? మధ్యలో విడిచి వచ్చింది ఎవరు? మార్కు అని మారు పేరు గల యోహాను. యోహాను ఎవరంటే బర్నబాకి సమీప బంధువు. గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా, సమీప బంధువు. ఇంకా బాగా చెప్పాలంటే మేనల్లుడు. ఓకేనా? దగ్గర బంధువు అన్నమాట. ఇంకా సో ఇది వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి బాండింగ్. సమీప బంధువు అని రాయబడింది బైబిల్లో. ఈ బాండింగ్ ఇలా ఉంటే రెండో ప్రయాణం, మొదటి ప్రయాణాన్ని ముగించుకొని వచ్చారు, అంత్యోకైకి వచ్చారు. అంత్యోకైలో ఉన్న వాళ్ళందరినీ కూర్చోబెట్టి మొదటి ప్రయాణంలో జరిగిన సందర్భాలన్నీ కూడా వివరించిన తర్వాత కొంతకాలం అయిపోయింది. కొంతకాలం అయిన తర్వాత మరలా వీళ్ళకి ఆలోచన వచ్చింది. ఏంటి? మొదటి ప్రయాణంలో ఏ ప్రాంతాల్లో అయితే వాక్య పరిచర్య చేశామో మరొకసారి ఆ ప్రాంతాలన్నీ కూడా మనం ఏం చేద్దాం? విజిట్ చేద్దాము అనేటువంటి ఆలోచన వీళ్ళకి రావడం వలన అప్పుడు వీళ్ళిద్దరు కూడా రెండో ప్రయాణానికి సిద్ధపడ్డారు. మీకు అర్థమవుతుందా? ఏ ప్రయాణానికి? రెండో ప్రయాణానికి సిద్ధపడ్డారు. రెండో ప్రయాణంలో ఏం జరిగింది అదే జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 36వ వచనం నుండి జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 36వ వచనం. కొన్ని దినములైన తర్వాత ఏ ఏ పట్టణములలో ప్రభు వాక్యము ప్రచురించితిమో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల ఎదుకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనము చూతుమని పౌలు బర్నబాతో అనెను. అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహాను వెంటబెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడెను. బర్నబాకి ఏమైపోయింది? మొదటి ప్రయాణంలో వచ్చారు మనతోని, మార్కు అను మారు పేరు గల యోహాను వచ్చారు. ఓకేనా? ఒక పాయింట్ వేస్తాను ఇక్కడ, ఒక ప్రశ్న. మార్కు సువార్తను రాసింది ఎవరు? ఏ మార్కు? అసలు శిష్యుల్లో మార్పు ఉన్నాడా? శిష్యులలో మార్పు ఉన్నాడా? ఎక్కడ ఉన్నాడు? అపోస్తులు 12 మంది. అపోస్తులు 12 మందిలో మార్కు అని పేరు కలిగిన వ్యక్తి ఉన్నాడు అసలు? మార్కు ఎలా అవుతాడు? సువార్థికుల్లో ఉన్నాడా? పోనీ అందులో కూడా లేడు. ఏ 7 మెంబర్స్ ఉన్నారు కదా ఇవాంజలిస్టులు సెలెక్ట్ చేయబడ్డారు కదా, 7 మందిలో కూడా లేడు. ఆయన ఉన్నాడా? మరి ఎవరి మార్కు? మార్కు సువార్త రాసిన మార్కు ఎవరు? ఈయననే. మార్కు అని మారు పేరు కలిగిన యోహానే. ఈయననే మార్కు సువార్త రాశాడు. అర్థమవుతుందా? ప్రారంభంలో జతపని వాడిగా వెళ్ళినా తిరిగి వచ్చేసాడు. తర్వాత కాలానికి పౌలు గారికి చాలా పరిచర్య విషయంలో చాలా సమీప వ్యక్తిగా అయిపోతాడు ఆయన. మీకు అర్థమవుతుంది? అందుకే నేను మార్కు సువార్త గురించి మీకు చెప్పకంటే ముందే మార్కు గురించి వివరించాను. మీకు చెప్పాను లేదా? మార్కు వివరించానా? మార్కు చెప్పాను, లూకా గురించి చెప్పాను, యోహాను గురించి చెప్పాను, ముగ్గురు గురించి చెప్పాను, మత్తయి గురించి చెప్పేది ఒకటే.
మత్తయి గురించి ఒకటే చెప్పలే. మత్తయి సువార్తను ఎవరు రాశారు, అసలు మత్తయి ఎవరు ఈయన అని. మార్కు గురించి చెప్పాను, లూకా గురించి చెప్పాను, యోహాను గురించి చెప్పాను. 3 విషయాలు చెప్పాను. అపోస్తుల కార్యం రాసిన వ్యక్తి లూకా గారిని కూడా క్లియర్ గా మీకు వివరించాను. ఈ మార్కు సువార్తను రాశాడు. ఈ మార్కే మొదటి ప్రయాణంలో పౌలును బర్నబాలను వదిలేసి వచ్చాడు. ఈ మార్కునే మరలా రెండో ప్రయాణంలో బర్నబా ఏం చేయాలనుకుంటున్నాడు, వెంట పెట్టుకొని తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు పౌలు కడాఖండితంగా చెప్పేశాడు. ఏం చెప్పాడు, దేవుడి పనిలో మనతో కొంతకాలం ఉండి మనల్ని నిర్లక్ష్యం చేసినటువంటి ఈ వ్యక్తి మనతో రావడానికి వీలు లేదు. ఎందుకన్నాడు మాట పౌలు గారు? ఎందుకన్నాడు మాట పౌలు గారు? దేవుడి పనిని ఎవరు నిర్లక్ష్యం చేసినా పక్కకు పెట్టేయాలి. ఇది రూల్. ఇది ఇక్కడ నుంచి నేర్చుకోవచ్చు, మనం అడాప్ట్ చేసుకోవచ్చు. అవునా? దేవుడి పని విషయంలో నిర్లక్ష్యం చేశాడు, మనతో వచ్చాడు, మధ్య వరకు వచ్చి వదిలిపెట్టాడు కాబట్టి ఈయన మనతో రావడానికి వీలే లేదు. అసలు ఇతన్ని తీసుకొని వచ్చావంటే నిన్ను కూడా వదిలిపెడతానంటున్నాడు పౌలు గారు. ఎవరిని? బర్నబాను కూడా వదిలిపెడతానన్నాడు. వీళ్ళిద్దరి మధ్యలో తీవ్రమైన వాదన జరిగింది. ఈ వాదనలో బర్నబా ఎవరిని, మార్కును వెంట పెట్టుకొని ఒకవైపు వెళ్ళిపోయాడు. పౌలు సీలను వెంట పెట్టుకొని రెండో ప్రయాణానికి సిద్ధమైపోయాడు. వీళ్ళిద్దరు కూడా సపరేట్ అయిపోయారు. ఎవరిని బట్టి? మార్కును బట్టి. మీకు అర్థమవుతుందా? జాగ్రత్తగా ఆలోచించండి. ఇలా ప్రయాణం ఆరంభమైంది. ప్రయాణం ఆరంభమైన తర్వాత వీళ్ళు ఏమేమి చేశారో, ఎక్కడికెక్కడికి వెళ్ళారు వీళ్ళు జాగ్రత్తగా ఆలోచించండి. 37వ వచనం. అప్పుడు మార్కు అపోస్తల కార్యములు 37వ వచనం. అప్పుడు మార్కు మారు పేరు గలను యోహాను వెంట పెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు చెప్తున్నటువంటి పంపులియాల పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వారిని వెంట పెట్టుకొని పోవుటకు యుక్తము కాదని పౌలు తలంచాడు. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచి వేరైపోయిరి. బర్నబా మార్కును వెంట పెట్టుకుని ఓడయకి కుప్రకు వెళ్ళిపోయాడు. పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడే బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచుండెను. ఇది ప్రయాణం ప్రారంభమైంది. ఇక 16వ అధ్యాయం మొదటి వచనం నుండి ఎక్కడికి వెళ్ళాడు చూడండి. పౌలు దెర్బెకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అని ఒకడు శిష్యుడు ఉండేను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడ నుంచి బయలుదేరి దెర్బెకు వచ్చాడు. ఎవరు? దెర్బెకు వచ్చాడు. జాగ్రత్తగా మీరు ఆలోచించాలి పాయింట్స్ అని కూడా. పౌలు సీలలు ఇద్దరు కూడా దెర్బెకు వచ్చారు. ఓకేనా? దెర్బెకు వచ్చిన తర్వాత దెర్బెలో ఒక సంఘటన జరిగింది. మొదటి ప్రయాణంలో లుస్రాలోనా, దెర్బె లుస్రా ఈ ప్రాంతాలు తెలుసు కదా. లుస్రాలో ఒక సంఘటన, దెర్బెలోనే కదా జరిగిన సంఘటన. అది ఎక్కడ జరిగింది ఆ సంఘటన? పౌలును రాళ్లతో కొట్టారు. ఎక్కడ? త్వరగా చెప్పాలి. దెర్బెలేనా? ఎన్నో వచ్చిన అది 14వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూడండి. అంతియొకయ నుండి ఈకొనియ నుండి యూదులు వచ్చి జనసమూహం తమ పక్షంగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతను చనిపోయిన అనుకొని పట్టణం వెలుపల కదండి ఈడ్చిరి. ఎక్కడ జరుగుతుంది అంటే కూడా లుస్రాలో జరుగుతున్నటువంటి సందర్భం ఇది. ఓకేనా? లుస్రాలో జరుగుతున్నటువంటి సందర్భము. లుస్రాలో ఈ సందర్భం జరిగిన తర్వాత మర్నాడు బర్నబాతో కూడా దెర్బెకు బయలుదేరిపోయాడు. నెక్స్ట్ దెర్బెకు బయలుదేరిపోయాడు ఆయన. ఎవరు? పౌలు గారు. జాగ్రత్తగా ఆలోచించాను. ఇక్కడ నేను ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే రెండో ప్రయాణంలో ఎక్కడికి వచ్చాడు పౌలు గారు? దెర్బెకు వచ్చాడు. అవునా? దెర్బె లుస్రా ఈ రెండు పక్కపక్క ప్రాంతాలే. లుస్రాలో ఏం జరిగింది? పౌలు గారిని రాళ్ళు రువ్వి కొట్టారు, చచ్చిపోయాడు అనుకున్నారు, ఊరావలకి ఈడ్చుకొని వెళ్ళిపోయారు. ఆ లుస్రా పక్కన ఉన్నటువంటి ప్రాంతమే దెర్బె. ఆ దెర్బె ప్రాంతంలో ఎవరున్నారు? తిమోతి అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతడు చాలా మంచివాడు. ఒక యూదురాలి కుమారుడు అని రాయబడింది బైబిల్లో. ఎవరైనా ఒక యూదురాలి కుమారుడు. ఇంకేం రాయ, ఇతని తండ్రి ఎవడట? గ్రీసు దేశస్థుడు. గ్రీసు దేశస్థులు అనగానే నాలెడ్జబుల్ పర్సన్స్ అని మన మైండ్ లో పెట్టుకోవాలి ఇప్పుడు కూడా. గ్రీసు దేశస్థులు అంటే ఎవరిలో? జ్ఞానవంతులు, జ్ఞానం కలిగిన వారు ఎక్కువ మంది ఉంటారు గ్రీసు దేశంలో. అలాంటి వ్యక్తి యొక్క కుమారుడు ఎవరు? తిమోతి. తిమోతి తల్లి ఎవరు? యూదురాలు. ఇప్పుడు ఈయన దెర్బెకు వచ్చాడు. దెర్బెకు వచ్చిన తర్వాత పౌలు ఏం ఆలోచన చేస్తున్నాడు? తిమోతిని రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఏమని? తిమోతి, నువ్వు నాతో పరిచర్యకు వస్తే చాలా బాగుంటుంది అని అడిగాడు. అడిగిన వెంటనే వెళ్ళాలా?
వెళ్ళాలా వెళ్ళకూడదా? మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడ అడిగిన వెంటనే వెళ్ళాలా వెళ్ళకూడదా? ఒక వ్యక్తి సేవకుడు ఒక ఆయన వచ్చి పరిచర్య కోసం వెళ్దాము అని పిలిచాడు అనుకోండి, ఇప్పుడు వెళ్ళాలా వెళ్ళకూడదా? మరి మీరు ఎందుకు రావట్లేదు? వెళ్ళాలి అని చెప్తున్నా, మీరు ఎందుకు రావట్లేదు? అవునా కదా? రావాలా వద్దా? రావాలి. ఇక్కడ కూడా పౌలు గారు వచ్చి తిమోతిని రిక్వెస్ట్ చేశాడు, తిమోతి నాతో రావాలయ్యా నువ్వు అనగానే తిమోతి ఏం ఆలోచించాడు? నేను రానన్నాడా? రాను అనాలి. ఎందుకు అనాలి? అంతకుముందు లుస్త్రాలోనే ఏం జరిగింది? పౌలు గారిని రాళ్ళు రువ్వి కొట్టారు. చచ్చిపోయాడు అనుకుని ఏం చేశారు? ఊరావలకి ఈడ్చుకొని పోయారు. జాగ్రత్తగా పాయింట్ ఆలోచించాలి. ఊరావలకి ఈడ్చుకొని పోయారు. తెలుసు కదా ఈడ్చుకొని పోవడం అంటే? ఈడ్చుకొని వెళ్ళడం అంటే తీసుకెళ్ళిపోవడం, గుంజుకుపోవడం. చచ్చిపోయాడు అనుకున్నారు ఆల్రెడీ, ఊరావలకి ఈడ్చుకొని పోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆసుపత్రికి వెళ్ళాల్సినటువంటి ఈయన ఏం చేశాడు? బర్నబాను వెంట పెట్టుకొని పక్కనే ఉన్న దెర్బెకి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయి ఏమనుకున్నాడు? మళ్ళా శిష్యుల మనస్సులను దృఢపరిచి అని రాయబడింది బైబిల్లో. శిష్యుల మనస్సులను దృఢపరిచి మనం ప్రభువునందు అనేక శ్రమలు అనుభవించి పరలోక రాజ్యానికి వెళ్ళవలసిన వారము అని చెప్పి అందరినీ స్థిరపరిచాడు. ఎవరు? దెబ్బలు తిన్న ఈయన స్థిరపరచాలా? దెబ్బలు తిన్న ఈయనను పరామర్శించాలా? ఈయన అందరినీ బలపరచాలా? దెబ్బలు తిన్న ఈయన దగ్గరికి అందరూ చేంజ్ చేయాలి, పరామర్శించి బలపరచాలి. బలపరచవలసిన పరిస్థితిలో ఈయన స్థిరంగా నిలబడి బలంగా నిలబడి బలహీనంగా ఉన్న వారిని అందరూ కూడా ఏం చేస్తున్నాడు? బలపరుస్తున్నాడు, స్థిరపరుస్తున్నాడు. ఇది లుస్త్రాలో జరిగితే దెర్బెకి వెళ్ళిపోయాడు. దెర్బె నుంచి మళ్ళా లుస్త్రాకి వచ్చాడు. లుస్త్రా నుంచి మళ్ళా అంత్యోకయకి వచ్చాడు. ఏ అంత్యోకయ ఇది? ఈ అంత్యోకయ ఏది? ప్రారంభంలో బయలుదేరిన అంత్యోకయ కాదు, మరొక అంత్యోకయ ఉంది. ఇది మీకు అర్థం చూడండి. అదే 19 ఎన్నో అధ్యాయం అమ్మది? 14 అధ్యాయం 19 వచ్చును. 14 అధ్యాయము ఏంటట? అంత్యోకయ నుండి ఈకొనియ నుండి యూదులు వచ్చారు. ఈ ప్రారంభంలో బయలుదేరిన అంత్యోకయ కాదు ఇది. పిసిదియలో ఉన్న, వెరీ గుడ్, థ్యాంక్ యూ నాన్న. పిసిదియలో ఉన్న అంత్యోకయ ఇది. పిసిదియలో ఉన్న అంత్యోకయ వేరు, వీరు ప్రారంభంలో బయలుదేరిన అంత్యోకయ వేరు. మీకు అర్థమవుతుందా? పిసిదియలో ఉన్న అంత్యోకయ నుండి ఈకొనియ నుండి వచ్చారు. వచ్చేసి ఏం చేశారు? చంపేశారు. రాళ్ళు రువ్వి కొట్టారు. కొట్టిన తర్వాత ఆయన దెర్బెకి వెళ్ళాడు. దెర్బె నుండి మరలకి వెళ్తున్నాడు. లుస్త్రాకి వెళ్ళాడు. లుస్త్రా నుంచి మరలా అంత్యోకయకి వచ్చాడు. అంత్యోకయలో కూడా పౌలు గారిని చంపాలని కుట్ర చేశారు. అంత్యోకయలో కూడా పిసిదియలో ఉన్న అంత్యోకయలో కూడా పౌలు గారిని చంపాలని కుట్ర చేశారు. ఇది మొదటి ప్రయాణంలో. మీకు అర్థమవుతుందా? అక్కడ నుండి ఎక్కడికి వచ్చాడు? లుస్త్రాకి వచ్చాడు పారిపోయి. లుస్త్రాలో ఆల్రెడీ కొట్టడానికి ప్రయత్నం చేశారు. అంత్యోకయ నుండి వచ్చిన వాళ్ళే ఈకొనియలో లుస్త్రాలో ఉన్న యూదులను అనేక మందిని ఏకం చేసుకొని పౌలు మీద గుమ్మిగూడి రాళ్ళు రువ్వి కొట్టడానికి చంపడానికి ప్రయత్నం చేశారు. అక్కడ నుండి దెర్బెకి వెళ్ళిపోయాడు. దెర్బె నుండి మరల ఎక్కడికి రాకూడదు? లుస్త్రా రావడానికి ధైర్యం చేస్తాం మనం. లుస్త్రానే కొట్టారు మనల్ని. ఇప్పుడు మరలా లుస్త్రాకి రావాలంటే ఆలోచిస్తామా? ఆలోచించమా? ఇక్కడ కమలాపురం నన్ను కొట్టారు, మరలా ఎప్పుడైనా కమలాపురం రావాలని ఆలోచిస్తానా? వెళ్ళాలంటే 10 సార్లు ఆలోచిస్తాను నేను. అక్కడ ఎవడోడు ఉన్నాడు, ఈ దారిలో ఎవడు ఉంటాడు, ఆ అడ్డం మీద ఎవడు ఉంటాడు, అసలు ఎవడోడు చూస్తున్నాడు, ఎన్ని ఆలోచనలు ఉంటాయి. కానీ పౌలు గారు మాత్రము దెర్బెకి వెళ్ళాడు. దెర్బె నుండి లుస్త్రాకి వచ్చాడు. లుస్త్రాలో అందరినీ బలపరిచాడు. అక్కడ నుంచి ఈకొనియకు వచ్చాడు. ఈకొనియలో బలపరిచాడు. తిరిగి మరలా అంత్యోకయకు ప్రయాణమయ్యాడు. ఆయన ప్రారంభంలో బయలుదేరిన అంత్యోకయకు. అలాంటి పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి అవమానం పౌలు గారికి. ఇప్పుడు అదే ప్రాంతంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి తిమోతి గారిని పిలుస్తున్నప్పుడు ఇప్పుడు తిమోతి ఏం ఆలోచించాలి? మొన్ననే కదా లుస్త్రాలో ఈ పౌలు గారిని కొట్టారు. ఇప్పుడు నేను కనుక ఈయనను అనుసరించాను అనుకో, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నన్ను కూడా కొడతారు. ఈయన ముందే రోషం కలిగిన వ్యక్తి, ఈయన ఏదైనా మొక్కసూటిగా చెప్పి పాడేస్తున్నాడు. ఇప్పుడు ఎలాగండి? కష్టం కదా ఈయన అనుకరించడం అని ఆలోచించద్దా? కానీ తిమోతి ఇవేం ఆలోచించలేదండి. ఇవేం ఆలోచించలేదు. పౌలు గారి గురించి ఆయన విన్నాడు. విన్న వెంటనే ఏం ఆలోచించుకున్నాడు? ఆయన నేను రావడానికి సిద్ధం, నేను వచ్చేస్తాను నీతో అని చెప్పేసి బయలుదేరిపోయాడు. రెండో ప్రయాణంలో ఎవరు? తిమోతి. ఎవరితో? పౌలు శీలలతో సువార్త పనిలో బయలుదేరిపోయాడు. మరి ఈయన తిమోతి భక్తిపరుడా? పౌలు గారే తిమోతిని రమ్మంటున్నాడు అంటే అసలు ఎవరిని బట్టి వాళ్ళని రమ్మంటాడా పౌలు? సువార్త పనిలో మొదటి ప్రయాణంలో ప్రయాణం చేసి కొంత దూరం వచ్చి తిరిగి వెళ్ళిపోయినటువంటి మార్కునే తిరస్కరించేశాడు ఆయన.
అటువంటి ఆయన మరి ఈయన తిమోతి ఎందుకు రమ్మంటాడు? తిమోతిని రమ్మనడానికి బలమైన కారణం ఏంటి? తిమోతి చాలా భక్తిపరుడు, నమ్మకమైన వాడు. ఎలా చెప్పగలం? ఒక వ్యక్తి భక్తిపరుడు అవ్వాలంటే ఎవరి భక్తిపరులు అయితే వాళ్ళు భక్తిపరులు అవుతారు. పిల్లలు చెప్పండి. తిమోతి భక్తిపరుడు అవ్వాలంటే ఎవరు భక్తులు ఉండాలి? ఉండాలా? అసలు తిమోతి తల్లిదండ్రులు భక్తిపరులా? భక్తిపరులా కాదా? చూడండి తిమోతి పత్రిక. మీరు కూడా తల్లిదండ్రులు ఎవరు ఉన్నారు కదా, ఇప్పుడు మీరు కూడా ఈ విషయంలో హెచ్చరిక చేసుకోవాలి ఏం జరుగుతుందో. తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుండి జాగ్రత్తగా చదువుకుంటూ వస్తే చివరి లైన్ లో ఉంటుంది మనకు. ఆ విశ్వాసం మొదట ఏం రాయబెడుతుంది అక్కడ చూడండి. 3వ వచనం, నా ప్రార్థనలు ఎందుకు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకోవచ్చు, నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగలు అపేక్షించుచు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనసాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడై ఉన్నాను. పౌలు గారు తిమోతికి చెప్తున్నాడండి. పౌలు గారు ఎటువంటి వర్డ్స్ వాడుతున్నాడు చూడండి తిమోతి విషయంలో. తిమోతి విషయంలో ఎటువంటి పదజాలం వాడుతున్నాడు చూడండి. ఎటువంటి పదజాలం వాడుతున్నాడు ఆయన? నా ప్రార్థనలు ఎందుకు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచున్నాడు తిమోతి. నువ్వు ఇప్పుడు నా మస్తిష్కంలో మెదులుతూనే ఉన్నావు తిమోతి. ఎలా అసలు ఆ సెంటెన్సెస్ ఎలా ఉన్నాయి చెప్పండి. ఇంకేమంటున్నాడు? నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై. నీ కన్నీళ్ళని అంటే తిమోతి కన్నీళ్లు పెడుతున్నాడా? సువార్త పనిలో బాధపడుతున్నాడా? నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయిం బగళ్ళు అపేక్షించుచు, రేయిం బగలు ఎదురు చూస్తున్నాడంట తిమోతిని చూడడానికి. ఎవరు? అంటే ఎంత గొప్పవాడు తిమోతి, ఆలోచించండి. ఇంకేమంటారు చూడండి, నీ అందున్న నిష్కపటమైన విశ్వాసం. నిష్కపటమైన విశ్వాసం, నీ విశ్వాసం జ్ఞాపకము చేసుకొని నా పితురాచార ప్రకారం నిర్మలమైన మనసాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను అని చెబుతూ ఏమంటాడు చూడండి. ఆ విశ్వాసము ఇంత భక్తిపరుడు కావడానికి అసలు ఎవరు కారకులు తెలుసా? చూడండి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నీ తల్లి ఏంటి? ఆ విశ్వాసం మొదట నీ అవ్వయి అయిన లోయలోను నీ తల్లి అయిన యూనికేలోను వసించే. ఏంటండి తిమోతి ఇంత భక్తిపరుడు అవ్వడానికి కారకులు ఎవరట? వాళ్ళ అమ్మమ్మ. వాళ్ళ అమ్మమ్మ తర్వాత తిమోతికి జన్మనిచ్చిన తల్లి యూనికే. మొదట నీ అవ్వైన తల్లిలో ఈ విశ్వాసం ఉంది. ఆమె గర్భం పండింది. ఆమెలో నుండి వచ్చినటువంటి యూనికేలో కూడా ఈ భక్తి కనబడింది. ఇగో యూనికే గర్భంలో నుండి వచ్చినటువంటి నీవు కూడా ఎంత గొప్పవాడు తిమోతి, భక్తిపరుడు అయ్యాడు. ఏంటండి అసలు ఆలోచించండి. ఎలా భక్తిపరులు ఎలా వస్తారు చెప్పండి. మన బతుకులు ఏంటి చెప్పండి. ఇప్పుడు మనం ఎలా ఉందో చెప్పండి. మన భక్తి ఎలా ఉంది చెప్పండి. మన పిల్లలు పాడైపోతున్నారు అంటే దానికి వాళ్ళు కారకులు అనుకుంటే పొరపాటు. తల్లిదండ్రులే. మీరు భక్తులుగా కనబడితే పిల్లలకి అల్టిమేట్ గా వాళ్ళు కూడా ఏమైపోతారు? భక్తులుగానే కనబడతారు. నువ్వు చేసే ప్రతి పనిని వాళ్ళు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారంటే. నువ్వు నటిస్తే వాళ్ళు నటిస్తుంటారు. నువ్వు అబద్ధాలు ఆడితే వాళ్ళు అబద్ధాలు ఆడుతుంటారు. అవునా? అంతేనా? నువ్వు బూతులు మాట్లాడుతుంటే వాళ్ళు బూతులు మాట్లాడుతుంటారు. మీకు అర్థమవుతుందా? మనం అంత మంచి నటకులం. ఆస్కర్ అవార్డులు ఇవ్వచ్చు మనకి. అవునా? అవునా కదా? ఆస్కర్ అవార్డులు ఇవ్వచ్చు. ఎవరు ఆస్కర్ అవార్డులు ఇవ్వచ్చు. అంత నటకులం మనం. కనబడితే అందరూ ఎలా వదనాలు వదనాలు వదనాలు, బయటకు వెళ్ళగానే బూతులు బూతులు బూతులు. ఇప్పుడు చెప్పండి, ఉంటుందా భక్తి? పిల్లల్లో భక్తి వస్తుందా? ఏంటి అసలు ఏంటి మన జీవితాన్ని ఆలోచించండి. ఒక తిమోతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎంత భక్తి పరులు వాళ్ళు. తన తల్లి అమ్మమ్మ భక్తి పరురాలు, ఇంకా తన గర్భంలో పుట్టిన యూనికే భక్తి పరురాలు, యూనికే గర్భంలో పుట్టిన తిమోతి కూడా భక్తి పరుడు. అందుకే స్పెషల్లీ పౌలు దెర్బెకి రాగానే ఎవరు గుర్తుకొచ్చారు ఆయనకి? దెర్బెలో ఒకడున్నాడు, వాడు నాతో ఉంటే బాగుంటుంది అనుకున్నాడు. అంతే.
పరిచర్యలో ఇతను నాతో ఉంటే బాగుంటుంది అనుకున్నాడు. అందుకే ఆయన ఎలా ఎలా రిక్వెస్ట్ చేస్తున్నాడు చూడండి. మళ్ళీ వచ్చేసండి ఇక్కడికి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 16వ అధ్యాయము 3వ వచనమేనా? 3వ వచనం. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి, అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులకందరికి తెలియను గనుక వారిని బట్టి అతన్ని తీసుకొని సున్నతి చేయించెను. తీసుకెళ్ళిపోయాడా? తీసుకెళ్ళిపోయాడు. మరి ఆలోచించండి. చూడు, అక్కడ నుంచి బయలుదేరిపోయారు. ఏమైపోయింది? ఇంకా వారు ఆ పట్టణం ద్వారా వెళ్ళు యెరూషలేములో ఉన్న అపోస్తలులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి గనుక సంఘంలో విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. 6వ వచనం. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ ద్వారా ఆటంకపరిచినంత వారు ఫ్రుగ్రియ గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. మూసియ దగ్గరకు వచ్చి భీతిని వెళ్ళటకు ప్రయత్నం చేసిరు కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు మూసియాను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియ దేశంలో కూడా నిలిచి, నీవు మాసిదోనియకు వచ్చి మాకు సహాయం చేయమని దాన్ని వేడుకొనుచున్నట్లుగా రాత్రి వేళ పౌలుకు దర్శనం కలిగెను. అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారు స్వార్థ ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము చేయించుకొని వెంటనే మాసిదోనియకు బయలుదేరటకు యత్నం చేసితిమి. కాబట్టి మేము త్రోయకు విడిచి ఓడైకి తిన్నగా నమెత్రకేకును మరనాడు నెఫోలియకును అక్కడ నుండి ఫిలిప్పుకును వచ్చింది. మాసిదోనియ దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్యమైన పట్టణము, రోమిల ప్రవస్థానమై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటే విశ్రాంతి దినము గవిని దాటి నది తీరంలో ప్రార్థన జరుగును అనుకుని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటేమి. అప్పుడు లూదియా అన్న దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండేను. ఎక్కడ జరుగుతుంది? ఫిలిప్పు పట్టణంలో జరుగుతుంది సందర్భం. ఏం జరిగింది ఇక్కడ ఫిలిప్పు పట్టణములో? శుద్ధ పొడి అమ్ముకుంటున్నటువంటి ఒక స్త్రీ. ఏం పేరు? ఆమె పేరు లూదియా. ఈమె పౌలు గారి యొక్క మాటలు జాగ్రత్తగా విన్నది, బాగా అర్థం చేసుకుంది. అర్థం చేసుకున్న తర్వాత ఆ కుటుంబం అంతా కూడా రక్షింపబడింది. ఆ కుటుంబం అంతా కూడా రక్షణలోకి వచ్చేసింది. రక్షణలోకి వచ్చి అందరితో అలా వదిలిపెట్టారా? లూదియా కుటుంబంలో ఉన్న ఒక గొప్ప సంగతి ఏంటంటే, పౌలు గారిని, శీల గారిని ఏం చేసింది? ఆవిడ ఇంటికి రమ్మని బ్రతిమాలినట్లుగా ఉంటుంది బైబిల్లో. బ్రతిమాలింది. మా ఇంటికి రావాలి, మా మీద ప్రేమ ఉంటే మీరు మా ఇంటికి రావాలంతే. అలా బ్రతిమాలి ఇంటికి తీసుకెళ్లిపోయినట్లుగా మనకు అక్కడ కనబడుతుంది. తర్వాత అదే పట్టణంలో మరొక సందర్భం మనకు కనబడుతుంది. కొంతకాలం అక్కడ ఉన్నారు వీళ్ళు, వాక్య పరిచర్య చేస్తున్నారు. వాక్య పరిచర్య చేస్తున్నటువంటి ఆ సందర్భంలో అక్కడ పూతోను దయ్యం పట్టినటువంటి ఒక స్త్రీ ఉంది అక్కడ. అవునా? చూద్దాం ఆ సందర్భాన్ని ఒకసారి. 16వ వచనం, 16వ అధ్యాయము 16వ వచనం. మేము ప్రార్థనా స్థలంలోకి వెళ్ళుచుండగా పూతోను దయ్యం పట్టిన దయ్యి సోద చెప్పుటకు చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మల్ని వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతులైన దేవుని దాసులు, మీరు మీకు రక్షణ మార్గమును ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి ఏం జరుగుతుంది చెప్పండి? పుతోనని దయ్యం పట్టినటువంటి ఈ పాప పౌలు శీలలో ఆ రోడ్డు పైన వెళుతుంటే ఇప్పుడు ఏం చేస్తుందంట? అలా వాళ్ళు కనబడగానే కేకలేసేస్తుంది. ఒక్కసారి కేకలేసడం కాదుమే, వాళ్ళు కనబడ్డప్పుడల్లా మాట్లాడుతుంది. సర్వోన్నతులైన దేవుని యొక్క రక్షణ మార్గమును ప్రచురం చేయువారు దాసులు వీరు అని ఎవరు చేస్తుంది? పుతోను అన్న దయ్యం పట్టిన ఆవిడ. అలా చేస్తుంటే పౌలు గారు చూశాడు, విసిగిపోయాడు. డైరెక్ట్ గా వెళ్ళిపోయి ఏం చేశాడు? ప్రార్థన చేసి ఆమె మీద ఉన్న దయ్యాన్ని ఏం చేశాడు? ఆయన వదిలించేశాడు. ఆమె మీద ఉన్న దయ్యాన్ని వదిలించేశాడు. వదిలించిన తర్వాత ఆరంభమైంది గొడవ. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఒక ఆవిడ దయ్యం పట్టింది, మానసిక స్థితి బాగలేదు, ఆమె పరిస్థితి బాగలేదు. ఇప్పుడు ఏ తల్లిదండ్రులైనా ఏం కోరుకుంటారు మీరు చెప్పండి? ఏం కోరుకుంటారు? ప్రార్థన చేసిన తర్వాత ఆమె దయ్యం వదిలిపోయిన తర్వాత, అయ్యా 2 చేతులు జోడించి నిజంగా మా పాపను, మా కూతురు నాకు అప్పగించావు, మరలా నార్మల్ స్థితికి తీసుకొచ్చావని 2 చేతులు జోడించి దండం పెట్టాల్సింది పోయి వీళ్ళు ఏం చేశారట? లాభ సాధనమైన మా వృత్తికి దెబ్బతీసేస్తావు పౌలు అంటే. ఈయన ఏం చేస్తున్నాడంటే అసలు మా దేవతలన్నింటినీ కూడా దూషించేస్తున్నాడు అని చెప్పి వీరంతా కూడా ఇంత అంత కాదు రచ్చ చేసేసి పెద్దల దగ్గర తీసుకెళ్లిపోయారు. పౌలును శీలను పట్టుకొని గ్రామ చావిలను తీసుకెళ్లిపోయారు. తీసుకెళ్ళి వాళ్ళకి అప్పగించేశారు. ఏంటంటే అసలు ఏం జరుగుతుంది చెప్పండి? మంచి చేస్తే మంచి ఎక్కడుంది? సత్యవాక్యం చెప్పి సరిగా విభజించి సరి అయిన మార్గంలో వీళ్ళని పెట్టి
సత్మార్గం నడిపించాలని పౌలు గారు ప్రయత్నం చేస్తుంటే ఇరు పౌలుడు శీలను ఇద్దరిని కూడా ఈడ్చుకొని వెళ్ళిపోయారు. అలా అప్పగించేశారు అంతే. మీకు అర్థమవుతుందా? బాగుపడ్డందుకు, మంచి స్థితి వచ్చినందుకు ఆనందించవలసినటువంటి ఫ్యామిలీ, ఆనందించవలసినటువంటి కుటుంబం పౌలు శీలను పట్టుకొని ఈడ్చుకెళ్ళిపోయారంట. అసలు ఎలాంటి మనుషులు ఉన్నారు ఆ రోజుల్లోనే మీరు ఆలోచించండి. ఎందుకు ఈడ్చుకెళ్ళారంటే వీళ్ళు లాభం పోయింది. ఈవిడని పెట్టుకొని వీళ్ళు ఏం చేస్తున్నారంట? డబ్బు సంపాదించేస్తున్నారు. పౌలు ప్రార్థన చేయగానే ఆమె నార్మల్ స్థితికి వచ్చింది. అసలు చెప్పవలసిన సోది అంత చెప్పడం మానేసింది. కానీ ఇప్పుడు ఎవడు వస్తాడు, ఎవడు వింటాడు? పబ్లిక్ కూడా ఏం కావాలి? సోదే చెప్పేవాడు కావాలి. పబ్లిక్ ఎలాంటి వారు అవసరం? సోదే చెప్పే వాళ్ళంటే వెరీ ఇంట్రెస్ట్. వాక్యం చెప్పే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటారా? సోదే చెప్పు, పల్నోడు ఇట్లా, పల్నోడు అట్లా, పల్నోడలు అన్నాం అనుకోండి, బ్రహ్మాండంగా వింటుంటారు. ఇంకా గంట కూర్చొని ఇంకా చెప్పు, చెవులు మంచిగా ఎలా ఉన్నాయి, హాయిగా ఉన్నాయి, ఇంకా చెప్పు. సరే నేను మాట చెప్పి కట్ చేసాం అనుకోండి, ఇప్పుడు ఇది మాట చెప్పినావు కదా, ఆ మాట తర్వాత ఏమైంది? మరలా ప్రారంభిస్తుంది. దాన్ని ఏమంటుంది సార్? అలా ఉంటుంటుంది పరిస్థితి. అలాంటి సోది చెప్పే పరిస్థితి మానిపోయింది. ఆవిడ మానేసినందుకు కోపం వచ్చేసిందండి. వీళ్ళకి కోపం వచ్చేసింది, విపరీతమైన కోపం వచ్చేసింది. ఆ గొడవ ఎంత పెద్ద అయిపోయిందంటే అసలు నిజంగా వీళ్ళని కూర్చున్నటువంటి గొడవ భయంకరంగా అయిపోయింది. చూడండి తర్వాత ఏం జరుగుతుంది? తర్వాత వచనంలో అంతటా 20 వచనమా? అంతటా అది అదే 19 వచనం చదువుకుందాం. ఆమె యజమానులు ఆమె లాభసాధనం పోయినను చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావిడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి అంతటి న్యాయపతుల యొద్దకు వారిని తీసుకొని వచ్చి, ఈ మనుషులు యూదులయ్యుండి రోమీలమైన మనకు అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారణ ప్రచురించు మన పట్టణంలో గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. అప్పుడు జనసమూహములు వారి మీద దుమ్మిగా వచ్చాను. న్యాయాధిపతులను వారి వస్త్రం లాగివేసి వారిని బెత్తములతో కొట్టవల్లని ఆజ్ఞాపించి వారిని చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో వేసి భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకుడికి ఆజ్ఞాపించేశారు. ఏం చేశారట? కొట్టారు, న్యాయాధిపతులు కొట్టారు, చెరసాల్లో వేయించేశారు, చెరసాల నాయకులకు ఆజ్ఞాపించారు. వీళ్ళు జాగ్రత్తగా మీరు అక్కడ కాపలు కాయండి. ఇది రెండో ప్రయాణంలో జరుగుతున్నటువంటి సన్నివేశం. పౌలు గారిని చెరసాల్లో వేసింది ఎప్పుడు? రెండో ప్రయాణంలో. ఇప్పుడు చెరసాల్లో వేసేస్తారు. చెరసాల్లో వేస్తే వీళ్ళు ఊరుకున్నారా? ఏం చేస్తారు? చెరసాల్లో వేస్తే ఏం చేస్తారు వీళ్ళు? ఏం జరిగింది చెరసాల్లో వేస్తే? చూడండి 23వ వచనం. చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో వేశాను, భద్రము కనిపెట్టే వాళ్ళని చెరసాల నాయకులకు ఆజ్ఞాపించిరి. 24వ వచనం. అతడు అట్టి ఆజ్ఞ పొంది వారి లోపలి చెరసాల్లోనికి త్రోసిరి. ఎక్కడికంటే లోపలి చెరసాలను త్రేసివేశారు. వారి కాళ్లకు బుండ వేసి బిగించేశారు. 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండిరి. ఖైదీలు ఏంటంటే అసలు కొట్టారు, వేడి వేసేసారండి చేతులకి, చేతులకి ఏం చేశారు? వేడి వేశారు. ఎక్కడ వేసారంటే వీళ్ళు తీసుకెళ్ళి లోపల చెరసాల్లో వేశారన్నారు. లోపల చెరసాలంటే బయట చాలా ఉన్నాయి, అసలు ఇక్కడ ఎక్కడ వేయలేదు, లోపల చెరసాల్లో వేస్తారు, బయటకు వెళ్లకుండా అలా వేసేసారు. అక్కడ ఉన్నారు ఇద్దరు పౌలు శీలలు, ఇద్దరు కూడా లోపల చెరసాల్లో ఉన్నారు. ఇప్పుడు లోపల చెరసాల్లో ఉన్న వీళ్ళు ఏం చేస్తున్నారు? ఏం గుర్తుకు రావాలి మీరు చెప్పండి? ఏం గుర్తుకొస్తుంది? మనకైతే ఏం గుర్తుకొస్తుంది? ఇది ఏంది బతికిది అవసరమా? మంచి ఇల్లు, మంచి పిల్లం, మంచి పొలం, పిల్లలు, అవునా? ఇవన్నీ ఉండగా నాకు ఇది అంత అవసరమా? అందరిలాగా నేను కూడా వారం అలా వెళ్ళిపోయి అలా వాక్యం వినేసి బలపడి వచ్చేసి సరిపోయేది కదా. ఎందుకు ఈ దెబ్బలు నాకు చెప్పండి? అలాగే గుర్తుకురా, అదే గుర్తుకొస్తుంది. కానీ పౌలు శీలాలు ఇద్దరు ఏం చేశారు రాయబడి బైబిల్లో? ప్రార్థన చేస్తూ పాటలు పాడారు. వీళ్ళు పాటలు పాడుతుంటే అలా వీళ్ళు పాడుకోలేదు. ఎవరు వింటున్నారట? ఖైదీలు జాగ్రత్త కలిగి వింటున్నారు. ఇప్పుడు మీరు జాగ్రత్త ఇక్కడ ఆలోచించండి. పౌలు శీలలు ప్రార్థన చేసి పాటలు పాడితే ఖైదీలు వింటే మారిపోయారా? మారిపోలేదా? ఏం వింటే మారిపోయారు వీళ్ళు? పాట వింటే. అసలు వీళ్ళు పాడే పాటలు ఏ అర్థాలు ఉంటుంటాయి? ఏం అర్థాలు ఉంటుంటాయి పాటలో? ఒక పాట మనం పాడుతున్నామంటే ఆ పాటలో అర్థవంతమైన సబ్జెక్ట్ వెళ్ళాలండి. ఎదుటి వ్యక్తికి వెళ్ళాలి. కానీ ఈరోజు పాటలలో అర్థవంతమైన సబ్జెక్ట్ వెళ్తుందా? ఏ
ఎదుటి వ్యక్తిని హెచ్చరించే విధంగా ఉన్నాయి పాటలు. ఎలాంటి పాటలు సమాజానికి అవసరం చెప్పండి? సమాజం ఎటువంటి పాటలు ఇష్టపడుతుందో అని చెప్పండి. మెలోడీ ఉండాలి, వాడికి ఇనసొంపుగా ఉండాలి, వాడిని ఆరాధనలోకి తీసుకెళ్ళగట్టుగా ఉండాలి, అంతే. వీడిని బాగా హెచ్చించేవిగా ఉండాలి. ఎలా పాడుతుంటారు పాటలు? ఎందుకో నన్ను ఇంతగా ప్రేమించితివి, అలాగే ఇలా పాడుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు నన్ను దేవుడు బాగా ప్రేమించడని చెప్పుకున్నట్టుగానే ఉంటుంది, అంతే. దేవుడి చేత ప్రేమింపబడకపోతే ఎలా ఉంటుందో చెప్పాలి. దేవుని నువ్వు ప్రేమించకపోతే ఎలా ఉంటుందో చెప్పాలి. అవునా? ఎలా ఉంటుంది చెప్పండి? పాటలో కొన్ని పాటలు మనం రాస్తుంటాం. దేవుడు అంటే నీకు ఇష్టమా, ఏ కష్టానికైనా? ఎలా ఉంది ప్రశ్న? దేవుడు అంటే నీకు నిజంగా ఇష్టమా, అయితే నువ్వు ఏ కష్టానికైనా సిద్ధమా? దేవుడి కోసం నువ్వు ఇష్టపడితే ఏ కష్టానికైనా సిద్ధపడు, లైక్ ఒక పౌల్లాగా. ఇలా ఉండాలి పాటలు. నిజంగా ఆ పాటలు పాడుతుంటే ఖైదీలందరూ వింటున్నారంటే అసలు ఎలా మారిపోయారండి వాళ్ళందరూ, ఖైదీలందరూ ఎంత అద్భుతంగా మారిపోయారు వీళ్ళంతా. పాటలు పాడుతుంటే అలా చెరసాల బద్దలైపోయింది, అందరు పారిపోవాలి. చెరసాల ఎవరు ఉంటారు చెప్పండి? చెరసాల అంటే ఏంటి? నెంబర్ 1 ఖైదీలు, నెంబర్ 1 దొంగలంతా ఎక్కడ ఉంటారు? చెరసాలలో ఉంటారా? ఇప్పుడు చెరసాల బద్దలైపోయింది. ఇప్పుడు చెరసాలలో ఉన్న వాళ్ళంతా ఏం చేయాలి? భలే ఛాన్స్ దొరికిందిరా పౌలు సీలల వల్ల. ఎస్కేప్ అయిపోయిందని ఎక్కడ పారిపోవాలో పారిపోకూడదా? అందరూ పారిపోవాలి, కానీ అందరు అక్కడ ఉండిపోయారు. అలా ఉండిపోయారంటే చెరసాల నాయకుడు మాత్రం ఎటువంటి తీవ్రతలోనికి వెళ్ళిపోయాడు? ఆయన కత్తి తీసుకొని తన్ను తాను పొడుచుకొని చంపేసుకోవాలన్నటువంటి తీవ్రతలోనికి వెళ్ళిపోయాడు. కత్తి తీశాడు అంతే వాళ్ళ నుంచి. ఎలాగైనా నన్ను ఉరిక్కించేస్తారు, ఎందుకంటే ముందే హెచ్చరిక చేశారు, మీరు జాగ్రత్తగా మీరు కాపలు కాయండి అని లోపలి చెరసాలలో వేశారు. ఈ లోపలి చెరసాలలో ఉన్నా కూడా ఏమైపోయి చెరసాల బద్దలైపోయింది. కత్తి పట్టుకొని నన్ను ఎలాగ ఉరేస్తారు కాబట్టి వాళ్ళు ఉరివే కంటే ముందు నేను చచ్చిపోవడం అవుతాం అనుకుని కత్తి పట్టుకొని తన్ను తానే చంపుకొనబోయాడు. అప్పుడు పౌలు ఏమన్నాడు? వద్దు నువ్వు చంపుకోకూడదు, మేమందరం ఇక్కడే ఉన్నాం. మేమిద్దరమే కాదు, మేమందరం ఇక్కడే ఉన్నాం. నువ్వు ఏ హాని చేసుకోవడానికి వీల్లేదు. పౌలు గారికి ఉన్న నమ్మకం ఏంటి చెప్పండి? సరే, ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారని ఎలా చెప్పగలుగుతున్నాడు ఈయన? పాటలు అసలు నిజంగా అందరిని ఆలోచనలోకి తీసుకెళ్ళిపోయాయి. దేవుడు ఇంత గొప్పవాడా అని ఆలోచనలోకి వెళ్ళిపోయి అందరూ అంత అద్భుతంగా ఒక పాట పాడారండి అందులో. అందుకే వాళ్ళంతా కూడా మగ్ధులైపోయారు. అలా పౌలు శీలను చెప్పే మాటలు అన్ని కూడా జాగ్రత్తగా పరిస్థితులకు వెళ్ళిపోయారు. అప్పుడు ఆ చెరసాల అధిపతిని హెచ్చరించాడు, ఆపేశాడు. ఆపిన వెంటనే అసలు చెరసాల అధిపతి యొక్క హడావిడి అంత ఇంత గాదిక. మధ్యరాత్రి జరుగుతుంది, ఇదంతా కూడా డేలో జరుగుతుంది అనుకోకండి. ఎప్పుడు జరుగుతుంది సన్నివేశం అంతా? మధ్యరాత్రి జరుగుతుంది. ఈ మధ్యరాత్రిలోనే ఈ చెరసాల అధిపతి ఏమడుగుతున్నాడు? అందరు ఇక్కడ ఉండిపోయారా? ఆశ్చర్యానికి గురైపోయాడు. అయితే మేము రక్షణ పొందడానికి మేము ఏం చేయాలి చెప్పు, మాకు మార్గం కావాలి, ఇంకా మేము రక్షణ పొందాలంటే ఏం చేయాలి అనగానే ఇప్పుడు పౌలు గారు ఏం చేయాలి? వేరే గుడి బలి అడిగావు అని చెప్పేసి అతను తీసుకెళ్లి బాప్తిసం ఇచ్చాయని ఇచ్చేద్దా. కానీ పౌలు గారు ఏం చేశారు? చాలా తెలివైన వాడు పౌలు గారు. అంటే గుర్తుపెట్టుకోవాలి, చాలా చైక్యంగా మెదులుతున్నటువంటి వ్యక్తులలో ఒక వ్యక్తి ఎవరు? పౌలు గారు. ఈయన రక్షణ పొందాలని అడిగింది ఈయనైతే ఈయన ఎవరెవరికి చెప్పాడు? నువ్వు ప్రభువునందు విశ్వాసం ఉంచితే నీవును నీ ఇంటి వారు కూడా అవసరం. ఇక్కడ నీకొకరికి బాప్తిసం ఇచ్చేసి వెళ్ళిపోతే సరిపోదు, నీ ఇంటి వారు కూడా బాప్తిసం ఇచ్చేసేయాలి ఇప్పుడు ఈ క్షణంలోనే అని చెప్పేసి అలాంటి ఆలోచనలకు వెళ్ళిపోయాడు. నీవును నీ ఇంటి వారు రక్షణ పొందాలంటే ఇగో ప్రభువును విశ్వసిస్తే చాలు. వెంటనే ఆ రాత్రి పౌలు శీలను తీసుకెళ్లిపోయారు, వాక్యం చెప్పించేశారు. ఆ రాత్రి సముద్రాన్ని తీసుకెళ్లారు, బాప్తిసం ఇచ్చేశారు. మరలా 4 గంటల లోపు యథావిధిగా అందరు ఎక్కడో అక్కడ సెట్ అయిపోయారు. రాత్రి జరిగింది ఈ సిచ్యువేషన్ అంతా. రాత్రి జరిగిపోయిందంట. అంటే బాప్తిసం అంటే ఎంత ఎమర్జెన్సీ ఈ సందర్భాన్ని బట్టి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైనా బాప్తిసం మనకు చాలా మంది ఏమనుకుంటారంటే అప్పుడు తీసుకుందాం రండి, న్యూ ఇయర్ తీసుకుందాం రండి, ఇంకా క్రిస్మస్ తీసుకుందాం రండి, లేకపోతే ఇంకా గుడ్ ఫ్రైడే రోజు తీసుకుందాం, ఇలా బాగా చేసుకుంటారు. బాప్తిసం అనేది వెరీ వెరీ ఎమర్జెన్సీ. ఎప్పుడైతే క్రీస్తును స్వీకరించావో, ఎప్పుడైతే క్రీస్తును నమ్మావో ఆ క్షణంలో నువ్వు ఏం చేయాలి? బాప్తిసం అంటే ఏంటో సబ్జెక్ట్ వినేయాలి. విన్న వెంటనే బాప్తిసం తీసుకోవాలి. పౌలు శీలలు ఇద్దరు కూడా వాక్యం చెప్పారు, కుటుంబాన్ని అందరినీ తీసుకెళ్లారు. 4 గంటలకు బాప్తిసం చేయాల్సిన అవసరం ఉందా? ఎందుకండి? చెరసాల అధిపతి గారు పొద్దునిస్తలేని అనొచ్చు కదా.
మేము ముందే రేపు పొద్దున అధికారుల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ దగ్గర మేము చెప్పుకోవాలి, మేమందరం మమ్మల్ని మేము నిరూపించుకోవాలి. మా టెన్షన్లో మేముంటే నువ్వేంటయ్యా బాప్తిస్మం అంటున్నావు, రక్షణ అంటున్నావు, ఇదంతా అవసరమా? ఇలాగే ఉంటాయి మన మాటలైతే, ఇలా ఉంటాయి ఉండయా? ఆ టెన్షన్లో నేనున్నా, నీ 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 ఎలా నీ గొడవ నీకుంది, నా గొడవ నాకుంది, అడు కూర్చో, అలా మాట్లాడుతుంటాం. ఇప్పుడు చెప్పండి, వీళ్ళు చెరసాల్లో తీసుకెళ్ళి అలా పడేశారంటే ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు? నెక్స్ట్ మార్నింగ్ ఏంటి అసలు? విచారణ ఉంటుందా ఉండదా? బెత్తలతో కొట్టారు, చెరసాల లోపల వేయించారు, చెరసాల లోపల వేయించిన తర్వాత మార్నింగ్ విచారణ ఉండదా? మరి విచారణ ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేయాలి? ప్రిపేర్ అవ్వకూడదా? ఏం చెప్పుకోవాలి మేము? రేపు వాళ్ళ దగ్గర తీసుకెళ్తే మేము ఎలా మాట్లాడాలి? ఇవన్నీ ప్రిపేర్ అవ్వాలి కదా. మరి ప్రిపరేషన్ లేకుండా, ఏ ఆలోచన లేకుండా వీళ్ళు చేస్తున్న పని ఏంటి? అదంతా దేవుడు చూసుకుంటాడు. ఏ ఆలోచన లేదండి. నిజంగా చెరసాల అధిపతి యొక్క కుటుంబం అంతా కూడా రాత్రికి రాత్రే బాప్తిస్మం పొందేశారు, రక్షణలోకి వచ్చేసారు. వాటి వండర్ఫుల్. ఆలోచించండి, ఇది పౌలు గారి యొక్క రెండో ప్రయాణంలో జరిగినటువంటి ఒక సంఘటన. తర్వాత ఏం జరిగింది? ఇంకా తర్వాత వచ్చిన 30వ వచనంలో అడుగుతున్నాడు ఆయన. 30వ వచనంలో అడుగుతున్నాడు, ఏమంటాడు? అయ్యలారా, రక్షణ పొందుటకు ఏమి చేయవలన నేను? అందుకు వారు, ప్రభు అయిన యేసు నందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంటి వారందరికీ దేవుని వాక్యం బోధించి రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములను కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మం పొందిరి. గాయములను కడిగాడా పౌలు గారు? ఏ గాయాన్ని కడిగాడు? చెరసాలాధిపతులు కొట్టారు ఎవరైనా? ఏంటి మరి గాయాలను కడిగాను రాయబడింది అక్కడ? గాయాలను పౌలు గారు కడిగేశాడని రాయబడింది ఏంటి అక్కడ? చెరసాలాధిపతి ఏమైనా దెబ్బలు తిన్నాడా? ఆలోచించండి, ఏమంటే ఆలోచించ ఫలితమైన మాట ఎంత అద్భుతంగా ఉంటుంది. అయ్యలారా, రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలన నేను? 31వ వచనం, అందుకు వారు పౌలు శీలలు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటి వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. ఆ రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. క్షమించండి, పౌలు గారి గాయాలు ఎవరు కడిగారు? చెరసాలాధిపతి కడిగేశాడు. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మం పొందారు. మీకు అర్థమవుతుందా? బాప్తిస్మం తీసుకున్నారు. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. ఇది అక్కడ జరుగుతున్నటువంటి ఒక సందర్భం. ఎక్కడ జరుగుతుంది? అంతా కూడా ఫిలిప్పులో జరుగుతుందండి. మీకు అర్థమవుతుందా? ఫిలిప్పి పట్టణంలో జరుగుతున్నటువంటి సందర్భం. తర్వాత ఫిలిప్పుల నుంచి బయలుదేరాడు. ఆయన బయలుదేరికి వచ్చేసాడు. ఫిలిప్పు నుంచి బయలుదేరాడు. చూడండి కంటిన్యూషన్. ఎన్నో వచనం? 16వ అధ్యాయము 12వ వచనం. ఫిలిప్పీకి వచ్చి మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతంలో 35వ వచనం. ఉదయమైనప్పుడు న్యాయాధిపతులు ఆ మనుషులను విడుదల చేయమని చెప్పుటకు బంటులను పంపిరి. 36వ వచనం. చెరసాల నాయకుడు మాటలు పౌరులకు తెలిపి మిమ్మల్ని విడుదల చేయమని న్యాయాధిపతులు వర్తమానం పంపి ఉన్నారు కనుక మీరు ఇప్పుడు బయలుదేరి సుఖముగా పోండి అని చెప్పాను. ఇక్కడ ఒక మరొక సంఘటన జరిగింది తెలుసా? పౌలును బెత్తముతో కొట్టి చెరసాల్లో వేయించారు. చెరసాల్లో వేయించిన తర్వాత మధ్యరాత్రి జరిగిన సంఘటన ఇది. ఉదయం అయిన తర్వాత ఏం జరుగుతుంది? విడుదల. ఏం చేశారు? అధికారుల దగ్గరికి వెళ్ళి వర్తమానం వచ్చేసింది, వాళ్ళిద్దరిని విడుదల చేసేయండి, పంపించేసేయండి. ఇప్పుడు పౌలు గారు సుఖంగా మీరు కొండ అని చెప్తే పౌలు గారు ఏం చేయాలి? ఇప్పుడు ఏ విచారం లేకుండా పడితే 2 దెబ్బలు కొట్టేశారు, అలా మమ్మల్ని వదిలేశారు. చాలా సంతోషం. వెళ్ళిపోవాలా వెళ్ళిపోకూడదు? ఏమంటాడు పౌలు గారు? రోమీనైన నన్ను కొట్టారు, ఏ విచారం లేకుండా కొట్టారు, చెరసాల్లో వేశారు, మరలా విచారించకుండానే రహస్యంగా వెళ్ళమంటున్నారా? నో, కుదరదు. వారే వచ్చి మమ్మల్ని వెలుపలికి తీసుకెళ్ళి వారు రావాలి. ఎవరైతే మమ్మల్ని కొట్టారో, ఎవరైతే మమ్మల్ని అవమానపరిచారో వాళ్ళు రావాలి ఖచ్చితంగా. వాళ్ళు వస్తేనే మేము ఇక్కడ నుంచి వెళ్తామని చెప్పేసి మాట్లాడేసరికల్లా ఈ వర్తమానం తీసుకెళ్ళి అధికారులు చెప్పేశారండి. అధికారులు అంటే ఎక్కడ ఉండాలి? ఎక్కడి నుంచో ఒక వ్యక్తిని పంపించేశారంటే అతని కింద ఎంతమంది ఉంటారు చెప్పండి? అటువంటి ఆయన సింహాసనము దిగిపోయి గడగడగడగడ వణికిపోతూ వచ్చేసాడు. వచ్చేసి ఏం చెప్తున్నాడు? అయ్యో, నువ్వు రోమిడేమని తెలియకుండా తప్పు చేశానే అని బ్రతిమాలుకొని పౌలు గారిని అక్కడ ఏం చేశాడు?
పంపివేశారు. ఇది అక్కడ జరుగుతున్నటువంటి మరొక సందర్భం. మీకు అర్థమవుతుందా? అక్కడ నుంచి బయలుదేరారు. చూడండి నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ ఎక్కడ నుంచి 38వ వచనం 39. వారిని బతిమాలుకొని వెలుపలికి తీసుకొని పోయి పట్టణము విడిచిపోండి వారిని వేడుకొండ్రి. వారు చెరసాల నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడ సహోదరులను చూచి ఆదరించి బయలుదేరిపోయిరి. 17వ వచనం. వారు అంపిపోలి అపోలోనియ పట్టణం మీదుగా వెళ్ళి దెస్సలోనికకి వచ్చేసారండి. ఎక్కడికి వచ్చేసారు వీళ్ళు? దెస్సలోనికకి వచ్చారు. 10వ అధ్యాయం మొదలు వచ్చిన నుండి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండేది గనుక పౌలు తన వాడక చొప్పున సమాజ వారి యుద్ధకు వెళ్లి క్రీస్తు శ్రమపడి మృతులను లేచుట అవశ్యకమని నేను మీకు ప్రచురం చేయి యేసే క్రీస్తు ఉన్నాడని లేఖనం నుండి దృష్టాంతములను ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. అక్కడ ఏం జరిగింది తెలుసా? అక్కడ కూడా ఏం జరిగింది చూడండి. అక్కడ కూడా అల్లరి జరుగుతుందండి. వారిలో కొందరు భక్తి పరులకు క్రీస్తు దేశస్తులను, చాలా మంది గర్దగల స్త్రీలను అనేకులను ఒప్పుకొని పౌలులతోనూ శీలతోనూ కలుసుకున్నారు. అయితే యూదులు మత్సరపడి పని పాటలు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపును కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయించు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటకు తీసుకొని వచ్చుటకు యత్నము చేసిరి. అయితే వారు కనబడినందున యాసోను కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారులు ఎదుగు ఇడ్చుకొని పోయి భూలోకమును తలకిందులు చేసేవారు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు. వీరందరూ యేసు అను వేరొక రాజు ఉన్నాడని చెప్పి కైసరు చట్టములను విరోధముగా నడుచుకుని వారిని కేకలు వేసిరి. ఈ మాటలు వినిచిన జనసమూహము పట్టణాధికారులను కలవరపరిచిరి. వారి యాసోను వద్దకు మిగిలిన వారి వద్దకు జామీను తీసుకొని వారిని విడుదల చేసిరి. అర్థమవుతుందా? దెస్సలోనికి వెళ్ళారు. అక్కడ జరిగిన సందర్భం ఇది. అక్కడ కూడా ఏం చేశారు? మత్సరంతో నిండుకున్న యూదులంతా కూడా పని పాట లేని వాళ్ళు అంతా కూడా ఒకటైపోయి పౌలును పట్టుకొని పౌలు గురించి అంతా కూడా కంప్లైంట్ చేశారు. కానీ పౌలు అక్కడ చిక్కలేదు. పౌలు ఎవరింటిలో వచ్చాడో ఆ ఇంటి వారిని తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. పౌలు సీలను ఇక్కడ లేరని తెలుసుకొని వాళ్ళ దగ్గర జమీను తీసుకొని వాళ్ళు వదిలేశారు. అప్పుడు అక్కడ నుండి వీళ్ళు పౌలు సీలను బయలుదేరిపోయారు. ఎక్కడికి వచ్చారు వీళ్ళు? 10వ వచనం. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలు సీలను బెరియకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు దెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనక ఆసక్తితో వాక్యమును అంగీకరించారు. ఎవరు అంగీకరించారు వాక్యమును? దెస్సలోనికలో జరిగింది సందర్భము. దెస్సలోనిక నుండి ఎక్కడికి వచ్చారు వీళ్ళు? బెరియకు వచ్చారు. బెరియకు వచ్చిన తర్వాత బెరియల వాక్యం ప్రకటించారు. బెరియల వాక్యం ప్రకటించేటప్పుడు ఏం చెప్తున్నారు? దెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉన్నారు. ఎవరు? బెరియా పట్టణస్థులు కనుక ఆసక్తి వాక్యం అంగీకరించారు. పౌలు సీలై చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవని ప్రతిదినము లేఖనములను పరిశోధించు వచ్చిరి. అందుచేత వారిలో అనేకులు ఘనత గల గ్రీసు దేశస్తులైన స్త్రీలను పురుషులను చాలా మంది విశ్వసించారు. అయితే బెరియలకు కూడా పౌలు దేవుని వాక్యం ప్రచురించున్నాడని దెస్సలోనికలో ఉండు యూదులు తెలుసుకొని అక్కడికి వచ్చి జనసమూహంలో రేపి కలవరపరిచిరి. వెంటనే సహోదరులు పౌలును సముద్రం వరకు వెళ్ళమని పంపిరి. అయితే సీలయు తిమోతియు అక్కడనే నిలిచిపోయారు. ఎక్కడ? పౌలు మాత్రమే వెళ్ళిపోయాడు. బెరియలో మాత్రము ఎవరెవరు ఉన్నారు? పౌలు శీల అక్కడే ఉండిపోయారు. పౌలు మాత్రం బయలుదేరి వెళ్ళిపోయాడు. తర్వాత ఏం జరిగింది? ఆ ప్రాంతంలో ఎఫెస్కి వెళ్తారు. ఎఫెస్లో ఏం జరిగింది? అక్కడ ఏ సందర్భాలు వచ్చాయి? అక్కడ ఎటువంటి పరిస్థితులు దాపరించాయి? ఇవన్నీ పట్టుగా మాట్లాడుకుందాం. ఓకేనా? ఆయన ప్రార్థన చేసుకుందాం. దయా కనికరము కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన అత్యున్నతమైన నామములో పౌలు గారి 2వ ప్రయాణంలో కొన్ని సంఘటనలు మీ పిల్లలకు జ్ఞాపకం తీసుకుని తండ్రి చాలా చక్కగా జాగ్రత్తగా విన్నారు. విన్న ప్రతి మాటను బాగా అర్థం చేసుకొని ఆ మాటల ప్రకారంగా బ్రతుకు ఇప్పుడు చేయండి. నిజామాబాద్లో జరిగిన ఆరాధన కార్యక్రమాన్ని జ్ఞాపకం చేసుకోండి. అనేకులను ఆకర్షించండి. మీకు మహిమకరంగా ఆరాధన జరిగించండి. 21, 22 నాగెప్పుడో జరిగినటువంటి సభల్ని జ్ఞాపకం చేసుకోండి. అక్కడికి కూడా అనేకులను ఆకర్షించండి. తదుపరి కార్యక్రమంతో మీ చేతులు కట్టించడంతో ఈ ప్రార్థన మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట బ్రతిమలాడి వేడుకొనుచుంటున్నాను మా పరలోకపు తండ్రి.